హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా మీ అందరికి ఒకసారి హాయ్ చెప్దామనే ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే 10-12 రోజులు అయిపోయింది కదా నేను లాస్ట్ వీడియో పెట్టేసి. నేను చెప్పిన ఆ వీడియోలో మా ఇంట్లో మ్యారేజ్ ఉంది, కొంచెం ఈవెంట్స్ ఫంక్షన్ అవన్నీ అరేంజ్మెంట్స్లో బిజీ ఉన్నామని చెప్పేసి ఇంకా నాకు అన్బాక్సింగ్లు అవ్వవు, ఈ మంత్ ఎండ్ వరకు ఇట్లనే ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి రెగ్యులర్గా అన్బాక్సింగ్లు అవి పెడతా అని చెప్పేసి. కానీ మస్తు రోజులు అయింది కదా, ఒకసారి మన సబ్స్క్రైబర్స్కి ఇట్లా కనపడి ఒకసారి ఏదైనా మంచి ఇంట్రెస్టింగ్ వీడియో ఒక టాపిక్ పైన ఒక 10-15 మినిట్స్ మీ అందరికీ యూజ్ వచ్చే ఏదైనా వీడియో చేద్దాం, అట్లనే మళ్ళీ అంటే మధ్యలో చాలా గ్యాప్ రాకుండా ఉంటుంది అన్నట్టు ఈ వీడియో చేస్తున్నా. టాపిక్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూసినారు కదా మీరు. అంటే హోమ్ థియేటర్ స్పీకర్స్ ఎట్లా పెట్టాలి అనేది చాలామందికి డౌట్స్ ఉండే. ఎందుకంటే నా పాత హోమ్ థియేటర్ వీడియోస్లో మస్తు కమెంట్స్ వస్తున్నాయి, ఈ మధ్య కూడా వచ్చినాయి. ఏంటిదంటే 5.1, 5.1.2 అట్మాసి లేకపోతే 7.1 ఇట్లా స్పీకర్స్ ఎట్లా పెట్టాలి, మీరు ఒకసారి డీటెయిల్డ్ వీడియో చేయండి అని చెప్పేసి. అయితే వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. హోమ్ థియేటర్కి సంబంధించిన అంటే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా బాగా ఇంట్రెస్టెడ్ ఉంటారు కదా ఇంట్లో సెటప్లు చేసుకోవడం, అట్లాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. యాక్చువల్గా బేసికలీ 5.1 ఛానల్ సిస్టమ్ అంటే చాలామందికి తెలుసు కాబట్టి నేను 5.1 గురించి చెప్పి అట్లనే మీకు అట్మాస్ స్పీకర్స్ 7.1, 9.1 కూడా స్లైట్ కొన్ని టిప్స్ ఇచ్చేస్తాను, మీకు యూజ్ వస్తాయి. 5.1 ఛానల్ సిస్టంలో మీ అందరికీ తెలుసు, ఫ్రంట్ 3 స్పీకర్స్, సరౌండ్ 2 స్పీకర్లు, ఒక సబ్ ఊఫర్ ఉంటుందని చెప్పేసి. అయితే మెయిన్ ఏంటిదంటే సెంటర్ స్పీకర్ చాలా ఇంపార్టెంట్. 90% to 95% మోస్ట్లీ మూవీస్లో అన్ని డైలాగ్స్ ఏదైనా సెంటర్ స్పీకరే ఎక్కువ పనిచేస్తుంటుంది. కాబట్టి ఇది కొంచెం మంచి క్వాలిటీ తీసుకోవడం బెటర్. ఎందుకంటే సెంటర్ స్పీకర్ అనేది మీకు అట్లీస్ట్ 60 లేకపోతే 50 హెర్ట్జ్ నుంచి 20 kHz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉండేది తీసుకోవాలి. ఇప్పుడు నేనంటే ఒక సౌండ్ బార్ యూజ్ చేస్తున్నా, ఇది బ్లిట్స్ వుల్ఫ్ది మంచి ప్రీమియం సౌండ్ బార్. నా దగ్గర ఒకటి పాతది ఉండింది, దీని సర్క్యూట్ అంతా డమ్మీ చేసి ఇందులో స్పీకర్స్ మంచి బేస్ తోటి ఉన్నాయని చెప్పేసి నేను ఫ్రంట్ 3 ఫుల్ రేంజ్ స్పీకర్స్, 2 ట్వీటర్స్ ఉన్నాయని వాటిని ప్యారలల్ సిరీస్ ఇట్లా కాంబినేషన్ చేసి 8 ohms 100 watt వచ్చేలాగా దాన్ని చేసుకొని ఆ స్పీకర్ని దీనికి కనెక్ట్ చేసిన. అయినా అంత ఫుల్ 100% సాటిస్ఫై లేదు. ఇంకోటి తెప్పించిన నేను సెంటర్ స్పీకర్, అది అన్బాక్సింగ్ చేసి నేను నవంబర్ 1st వీక్ తర్వాత మీకు దాని వీడియో చేసి చూపిస్తాను. ఎందుకంటే మంచి స్పీకర్ తెప్పించిన, ఇది కూడా బాగానే ఉంది. అప్పుడు ఆ స్పీకర్తో పాటు నేను అది పెట్టుకున్నాక ఇది ఎట్లా నేను ఎవరైనా కావాలంటే ఎవరికైనా ఇచ్చేస్తాను మన సబ్స్క్రైబర్కి, అప్పుడు చెప్తా ఇది ఎట్లా ఇస్తాను అనేది. ఎందుకంటే ఇది కూడా మంచిగా ఉంది, నేను ఇన్ని రోజుల నుంచి వాడుతున్నా కదా, సూపర్ ఉంటుంది. నా డెనాన్ ఏవీ రిసీవర్కి కూడా ఇదే కనెక్ట్ చేసిన, పాత యమహాకి కూడా ఇదే కొన్ని రోజులు యూజ్ చేసిన కాబట్టి దీని పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్ ఉంది. అయితే సెంటర్ స్పీకర్ అనేది చాలామందికి ప్లేస్ ఎక్కడ పెట్టాలని కూడా తెలియదు. ఇట్లా ఇప్పుడు నేను పెట్టినట్టు పెడితే కూడా కొంచెం ప్రాబ్లమే అవుతుంది. ఎందుకంటే యాక్చువల్గా స్పీకర్స్ది మీకు సౌండ్ వేవ్స్ వచ్చేసి డైరెక్ట్ మనం ఎక్కడైతే సోఫాలో రిక్లైనర్లో అట్లా కూర్చుంటాం కదా అక్కడ వరకు మీకు డైరెక్ట్ వినపడుతుంది. కానీ ఇట్లా టేబుల్ కానివ్వండి, టీవీ స్టాండ్ సర్ఫేస్ ఇట్లా ముందుందనుకోండి, ఇట్లా ఉంటే ఏమవుతుందంటే దీనికి తగిలి రిఫ్లెక్ట్ అయ్యి మీకు అంటే కొంచెం ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ డిలే తోటి సెకండ్ వేవ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు డైలాగ్ క్లారిటీలో కొంచెం క్వాలిటీలో తేడా వచ్చేస్తుంది. అట్లా కాకుండా మీరు ఎప్పుడు సెంటర్ స్పీకర్ ఇట్లా ఎడ్జ్లో పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే మీకు ఎలాంటి రిఫ్లెక్షన్ లేకుండా స్పీకర్ నుంచి వచ్చే సౌండ్ వేవ్స్ డైరెక్ట్ మీ చెవుల వరకు మీకు రీచ్ అయ్యి ఎక్సలెంట్ క్లారిటీ ఉంటుంది. ఆ పాసిబిలిటీ లేకపోతే ఈ సెంటర్ స్పీకర్ని మీరు జస్ట్ టీవీ లేకపోతే ప్రొజెక్టర్ స్క్రీన్ కింద ఎంత దగ్గర అయితే అంత దగ్గర పెడితే మీకు స్క్రీన్లోంచే డైలాగ్స్ వచ్చినట్టు ఫీల్ ఉంటుంది, అట్లా రియలిస్టిక్ ఉంటుంది. ఇది సెంటర్ స్పీకర్ది. మీకు ప్లేస్మెంట్ ఇంపార్టెంట్, రిఫ్లెక్షన్స్ రాకుండా స్క్రీన్కి టీవీకి ఎంత దగ్గరగా అయితే అంత దగ్గర పెట్టేసుకొని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 50 or 60 హెర్ట్జ్ నుంచి 20 kHz వచ్చే వరకు చూసుకోండి. అది సెంటర్ స్పీకర్. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ సెకండ్ వచ్చేసి ఫ్రంట్ లెఫ్ట్ రైట్. ఎందుకంటే మ్యూజిక్ వినేటప్పుడు ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను దీంట్లో మ్యూజిక్ వినాలంటే ఈ స్టీరియోనే వాడతా, 5.1 వాడను. దానికి డాక్ కనెక్ట్ చేసేసిన, ఆల్రెడీ వీడియో చేసిన, మిస్ అయితే ఎవరన్నా నా ఛానల్లో చూసుకోండి. డాక్ నుంచి యాప్టెక్స్ హెచ్డీలో నా మొబైల్ నుంచి మ్యూజిక్ ప్లే చేసి లెఫ్ట్ రైట్ వింటా. కాబట్టి ఈ స్పీకర్స్ మూవీస్ వాచ్ చేస్తున్నప్పుడు కూడా వీటిలో చాలా అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అట్లాంటివి ఇందులో చాలా వస్తాయి. కాబట్టి ఇవి కూడా మీకు మంచి రెస్పాన్స్ ఉండాలి. అయితే 45-40 హెర్ట్జ్ వరకు, మరీ 20 అయితే రాదు. 20 హెర్ట్జ్ రావాలంటే చాలా పెద్ద సైజ్ స్పీకర్స్ వరకే వెళ్ళాలి మీరు. అంటే 12 inches 15 inches అట్లా స్పీకర్స్ వెళ్తే మీకు అరౌండ్ 20-25 హెర్ట్జ్ మీకు లో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వస్తుంది. ఇందులో మీకు అరౌండ్ 45 హెర్ట్జ్ 50 హెర్ట్జ్ అట్లా వచ్చినా కానీ బెస్ట్ సౌండింగ్ ఉంటాయి ఇందులో. ఇది కూడా 2-way or 3-way తీసుకోవడం బెటర్. ఇట్లా తీసుకుంటే మీకు మంచి ట్రబుల్ ఉంటుంది. అయితే ఇది ఫ్రంట్ లెఫ్ట్ రైట్. ఇది ప్లేస్మెంట్ ఎట్లా అంటే మీరు అట్లీస్ట్ స్క్రీన్ సెంటర్ నుంచి మీరు అట్లీస్ట్ 2 meters 1.5 meter to 2 meters ఇటు, 1.5 meters to 2 meters అటు పెట్టుకోవాలి. మీ ప్లేస్ను బట్టి ఎంత దూరం అంటే మరీ దూరం కూడా పెట్టొద్దు,
1.5-2 మీటర్స్ అట్లా పెట్టుకుంటే మీకు లెఫ్ట్ రైట్ ఏదన్నా ఆబ్జెక్ట్స్ మూవ్ అవుతుంటే మీకు మంచి స్టీరియో ఎఫెక్ట్ వస్తుంది. అది ఇంకా లాస్ట్ వచ్చేసి మీ సరౌండ్ స్పీకర్స్. అదేంటిదంటే కొంతమంది చెవు లెవెల్లోనే పెట్టుకుంటారు రియర్ సరౌండ్. అదేంటిదంటే చెవు లెవెల్లో పెట్టుకుంటే మీకు సరౌండ్ ఎఫెక్ట్ దగ్గరగా ఉండేసి మీకు క్లారిటీగా బ్యాక్గ్రౌండ్లో వచ్చే ఏమన్నా బుల్లెట్స్ కానివ్వండి లేకపోతే సినిమాలో వచ్చే ఎఫెక్ట్స్ అన్నీ బాగానే వినిపిస్తాయి. కానీ అట్మాస్ లేని వాళ్ళు చెవు లెవెల్లో పెట్టుకునే బదులు 1.5-2 మీటర్స్ హైట్లో పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే మీకు ఒకటి వర్చువల్ హైట్ అనేది కూడా క్రియేట్ అయ్యి మీకు ఏమన్నా వెనకాల నుంచి హెలికాప్టర్ ప్లేన్ అట్లా వస్తుంటే పైనుంచి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి మీరు ఒక 2 మీటర్స్ పైన వెనకాల బ్యాక్ సైడ్ పెట్టి కొంచెం మీ సైడ్ ఇట్లా యాంగిల్ పెట్టుకుంటే సరౌండ్ స్పీకర్స్ అది బెటర్ ప్లేస్మెంట్. చాలామందికి తెలియక కూర్చున్న సీట్ లెవెల్లోనే సోఫా లెవెల్లోనే అట్లనే పెట్టుకుంటారు. అట్లా పెట్టుకుంటే మీకు వర్చువల్ హైట్ అనేది రాదు. కాబట్టి మీరు కొంచెం హైట్లో పెట్టుకోవడం బెటర్. అది కూడా హైట్ మీరు 1.5-2 మీటర్స్ అట్లా పెట్టుకుంటే బెస్ట్ మీకు ఎఫెక్టివ్ ఉంటుంది. ఇంకా సబ్వూఫర్ అయితే మీరు ఏదన్నా 5.1 ఉంటే ఒక సబ్వూఫర్, 2 ఉంటే 2 ఫ్రంట్లో పెట్టవచ్చు. లేకపోతే ఒకటి ఫ్రంట్ రియర్ పెట్టుకుంటే రియర్ సబ్వూఫర్ది ఫేజ్ స్విచ్ అనేది ఫేజ్ ఫార్వర్డ్ రివర్స్ ఉంటుంది కదా, రియర్ సబ్వూఫర్ది మీరు ఫేజ్ రివర్స్ చేసుకోవాల్సి వస్తుంది. చాలామంది పెడితే ఫ్రంటే పెట్టుకుంటారు, రియర్ చాలా తక్కువ. నేను ప్రాక్టికల్గా చాలా తక్కువ మందికి అంటే హోమ్ థియేటర్ సెటప్లో రియర్ సైడ్ చూసిన అందరు మోస్ట్లీ 5.1 అంటే ఒకటే పెద్దది పెట్టుకుంటారు, 2 అంటే ఫ్రంట్ 2 పెట్టుకుంటారు. కార్నర్లో పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే సబ్వూఫర్స్ బేస్ అనేది మీకు కార్నర్లో రూమ్ కార్నర్లో పెట్టుకుంటే మంచి బేస్ వస్తుంది. ఇంకా ప్లేస్మెంట్ కంటే ఇంపార్టెంట్ ర్యాట్లింగ్. అంటే సబ్వూఫర్ వల్ల మీ ఫర్నిచర్, మీ కిటికీలు, గ్లాసులు, విండోస్ అవి టర్రమని ఇట్లా ర్యాట్లింగ్ సౌండ్ రాకుండా చూసుకోవాలి. అవన్నీ మీరు సౌండ్ అబ్జార్ప్షన్ మెటీరియల్స్, కర్టెన్స్, కార్పెట్స్ వాడి దాన్ని కిల్ చేసేయచ్చు. కార్పెట్స్ ఇంకా కర్టెన్స్ వాడితే మీకు సౌండ్ రిఫ్లెక్షన్స్ తగ్గిపోయి మీ రూమ్లో అకౌస్టిక్స్ కూడా ఒక్కోసారి చేయించుకునే అవసరం పడదు. నేను చేయించుకోను, ఎందుకంటే నేను కార్పెట్ వాడతా. ఇప్పుడు అంటే మాకు బిజీ ఎక్కువ ఉండి కార్పెట్ తీయించేసినా కానీ కంపల్సరీ కింద కార్పెట్ ఉంటుంది, అన్ని విండోస్కి కర్టెన్స్ ఉంటాయి కాబట్టి రిఫ్లెక్షన్స్ అవి రావు. సరౌండ్ సబ్వూఫర్ అయిపోయింది, సెంటర్ స్పీకర్ అయిపోయింది, ఫ్రంట్ లెఫ్ట్ అయిపోయింది. నాది 5.1.2 ఛానల్ కాబట్టి అట్మాస్ స్పీకర్లు నేను ఫ్రంట్లో హైట్ స్పీకర్స్ పెట్టుకున్నా, ఎందుకంటే హైట్ అనేది తెలియాలని. ఎందుకంటే నా టీవీలో ఇంకా నా ఏవీ రిసీవర్లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. అది లేకపోతే మీకు వేస్ట్, రాదు. అట్మాస్ మీకు సపోర్ట్ టీవీలో లేకపోయినా రాదు. ఈఏఆర్సీ పోర్ట్ కంపల్సరీ ఉండాలి. ఇంకా మీకు ఇందులో కూడా డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండాలి. ఇంకా మీరు ఇంకా ఎక్కువ ఛానల్స్ అంటే ఇప్పుడు నాది 7.1 ఛానల్ ఏవీ రిసీవర్ అంటే 5.1.2 లేకపోతే 7.1 అట్లా కూడా యూస్ చేయొచ్చు. అంటే అట్మాస్ తీసేసి నేను ఎక్స్ట్రా సైడ్ సరౌండ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఆప్షన్ మెనూలో వెళ్ళి సెట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ దీన్ని యాంప్లిఫైర్ది, డెనాన్ యాంప్లిఫైర్ ఏవీ రిసీవర్ది కంప్లీట్ మెనూ సెటప్ వీడియో కూడా చేశాను, మిస్ అయితే మీరు చూసుకోవచ్చు. అట్లా ఇంకా మీకు అడ్వాన్స్డ్ హోమ్ థియేటర్ సిస్టమ్ అంటే మీరు 9.1 లేకపోతే 7.1.2 అట్లా మీరు ఇంకా అంటే అట్మాస్లో 7.1.4 వరకు కూడా వెళ్ళొచ్చు. అంటే సీలింగ్ స్పీకర్సే మీకు ఫ్రంట్లో పైన టాప్ సీలింగ్ 2 ఉంటాయి, రియర్ సైడ్ 2 ఉంటాయి. ఇంకా సరౌండ్ కూడా మీరు కింద 2 మీరు సైడ్లో 2 అట్లా కూడా పెట్టుకోవచ్చు. చాలా మల్టిపుల్ కాంబినేషన్స్ అంటే కంప్లీట్ 360 డిగ్రీ మీరు డూమ్ కూడా క్రియేట్ చేయొచ్చు. అంటే మొత్తం కవర్ అయ్యేలాగా కంప్లీట్ మీకు హైట్తో పాటు కంప్లీట్ సెన్సేషన్ సౌండ్ది మొత్తం 360 డిగ్రీస్ ఉంటుంది. అది కొంచెం కాంప్లికేటెడ్, ఇంకా చాలా ఎక్స్పెన్సివ్ హోమ్ థియేటర్ సిస్టమ్స్లో ఆ సెటప్ ఉంటుంది. నేను ఫ్యూచర్లో ఇట్లా 9.1 యాంప్ తీసుకొని దాంతో కంప్లీట్ ఫుల్ అట్మాస్ తోటి ఒకటి హోమ్ థియేటర్ రూమ్ డిజైన్ చేద్దామని చూస్తున్నా. అది కంప్లీట్ సెటప్ అయితే నేను స్టెప్ బై స్టెప్ షూట్ చేసుకుంటా, దాని వీడియో కూడా మీకు డీటెయిల్గా తర్వాత చూపిస్తా. ఇప్పుడైతే సింపుల్గా బేసిక్ అందరు 5.1 ఎక్కువ వాడతారు కాబట్టి ఈ టిప్స్ మీరు అక్కడ యూజ్ చేయొచ్చు. అట్మాస్ ఉంటే నాలాగా 2 ఇట్లా. అది నేను సీలింగ్లో ఎందుకు పెట్టలేదంటే అట్మాస్ స్పీకర్స్ నాకు ఆప్షన్ ఉంది, కాకపోతే సీలింగ్ కట్ చేయడం, బయట నుంచి వైర్స్ పెట్టడం అంతా గలీజ్ అవుతుందని చెప్పేసి అక్కడ 2 కేబుల్స్ ఆల్రెడీ ఇంటర్నల్ మా బిల్డర్ నాకు ఇంటి కన్స్ట్రక్షన్ అప్పుడే అందులో వైర్లు వేసి పెట్టిండు కాబట్టి అవి యూజ్ చేసి నేను ఫ్రంట్ హైట్ స్పీకర్స్ వాడుకున్నా. ఇట్లా అన్ని స్పీకర్స్ మీకు ఫుల్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఏం అవసరం లేదు. సబ్వూఫర్ అయితే మీకు అరౌండ్ 15 హెర్ట్జ్ నుంచి
ఒక 250 హెర్ట్జ్ వరకు అట్లా ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉండేదైతే బాగుంటుంది. ఇంకా 15 హెర్ట్జ్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, కానీ మామూలుగా కొంచెం బడ్జెట్ సబ్ ఊఫర్లు అంటే మ్యాక్స్ 40 హెర్ట్జ్ వరకు అక్కడ వరకు వస్తాయి. మీకు ప్రైస్ పెరిగినా కొద్దీ 40 నుంచి 35 హెర్ట్జ్, 30 హెర్ట్జ్, 20 హెర్ట్జ్, 15 హెర్ట్జ్ వరకు అట్లా మీకు ప్రైస్ని బట్టి లోవర్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. ఎంత కిందికి ఎక్స్టెండ్ అవుతే మీకు అంత రియలిస్టిక్ సబ్ ఊఫర్ది బేస్ పంచ్ అది చాలా బాగుంటుంది. ఇంకా అది సబ్ ఊఫర్ది. ఇంకా మీరు టవర్ స్పీకర్స్ వాడడం అయితే ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి బెస్ట్ ప్రాక్టీస్ అని చెప్తా. మీ బుక్ షెల్ఫ్లు చిన్న స్పీకర్లు వాడొద్దు, ఫ్రంట్ లెఫ్ట్ రైట్ టవరే వాడాలి. ఎందుకంటే మీరు ఈవెన్ స్టీరియో మ్యూజిక్ వాడుతున్నప్పుడు కూడా టవర్ స్పీకర్స్లో ఫుల్ మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. మూవీస్ అప్పుడు కూడా దాంట్లోంచి కూడా కొంచెం బేస్ వస్తుంది కాబట్టి టవర్ స్పీకర్స్లో మీకు కొంచెం అంటే మీకు లౌడ్నెస్ అది, ఇంకా మీకు యాంబియంట్ మీకు అంటే ఏదైనా మూవీలో బాంబ్ బ్లాస్టింగ్ అట్లా ఉంటే మీకు ఆ ఎఫెక్ట్స్ ఆ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. చిన్న చిన్న స్పీకర్స్లో అంత ఉండదు. కాబట్టి ఫ్రంట్ లెఫ్ట్ రైట్ నేను కంపల్సరీ టవర్సే సజెస్ట్ చేస్తా. సరౌండ్ మాత్రం మీరు బుక్ షెల్ఫ్ చిన్న ఈ శాటిలైట్ ఏవైనా పెట్టవచ్చు, ఎందుకంటే సరౌండ్లో అంత బేస్ తోటి ఏం పని ఉండదు. అంటే ప్లేస్ ఉండి మీకు మీ దగ్గర యాంప్ పవర్ఫుల్ ఉంటే పెద్దవి పెట్టుకుంటే అడ్వాంటేజే, కానీ ఇంపార్టెంట్ ఏం కాదు. మీకు సరౌండ్ ఎఫెక్ట్స్ అప్పుడప్పుడే వస్తాయి కాబట్టి మీకు చిన్న ఈవెన్ శాటిలైట్ స్పీకర్స్ కూడా ఓకేనే ఉంటాయి. నేనైతే మ్యాక్సిమం ఈ సైజ్ కంటే ఎక్కువ ఎప్పుడు వెళ్ళలేదు. బుక్ షెల్ఫ్ అరౌండ్ 8 to 10 ఇంచెస్ బాక్స్ తోటి కలిపి అంతే వాడాను ఇప్పటివరకు. నేను ఎప్పుడు పెద్ద సైజ్కి అసలు వెళ్ళలేదు. ఇది హోమ్ థియేటర్ సిస్టమ్ది కంప్లీట్ మీకు అంటే స్పీకర్స్ ప్లేస్మెంట్ ఎక్కడ ఉండాలి, ఇంకా దాన్ని ఎలా ప్లేస్ చేయాలనేది డీటెయిల్గా ఒకటి సింపుల్ వీడియో చేద్దామని చెప్పేసి. ఇది మాత్రం ఇంపార్టెంట్. ఇక మీకు టీవీ స్టాండ్ కానివ్వండి, టేబుల్కి రిఫ్లెక్షన్స్ రాకుండా ఎడ్జ్ పైన పెట్టుకోండి, లేకపోతే స్క్రీన్కి దగ్గరలో మీరు ఇక్కడ అరేంజ్ చేయండి. నేను పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే వైర్ కనపడుతుందని, అంటే చూడ్డానికి గలీజ్ ఉంటుందని ఇక్కడ పెట్టలేదు, ఇక్కడ పెట్టి యూజ్ చేస్తున్నా. లేకపోతే మీకు పాసిబిలిటీ లేదని అంటే ఇట్లా ఉంటే మీరు ఏం చేయండి, దీని కింద ఏమన్నా కొంచెం యాంగిల్లోనన్నా పెట్టుకోండి. అంటే మరీ దీనికి తగిలి రిఫ్లెక్షన్ రాకుండా సౌండ్ది కొంచెం ఏమన్నా ఇక్కడ చిన్న స్టాండ్స్ లాంటివి పెట్టి ఇట్లా క్రాస్ యాంగిల్లో పెట్టేసుకొని, అంటే మరీ ఇట్లా పెట్టొద్దు, కొంచెం క్రాస్ అంటే మనం కూర్చునే దగ్గరికి మన చెవులకు దీని సౌండ్ వేవ్స్ అందేలాగా అట్లా పెట్టుకున్నా బెటర్ ఉంటుంది. అయితే ఇది ఫ్రెండ్స్, జస్ట్ మీకు అందరికీ హాయ్ అని చెప్దాం, చాలా రోజులు గ్యాప్ వచ్చింది, ఇంకా అట్లనే హోమ్ థియేటర్ స్పీకర్ సెటప్ది సింపుల్ వీడియో చేద్దాం అన్నట్టు ఈరోజు ఇది షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నా. మళ్ళీ మధ్యలో ఒకటి ఇంట్రెస్టింగ్ ఉంది. నేను మధ్యలో S24 Ultra తెప్పించాను కదా శాంసంగ్ గ్యాలక్సీ, అయితే అది సేల్లో 71,999కి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో. ఆ ఫోన్లో నాకు వీడియో క్వాలిటీ, ఫోటో క్వాలిటీ అంత నచ్చలేదు S25 Ultra అంతా అని చెప్పిన కదా. నేను ఒక చిన్న సింపుల్ దాంట్లో చేంజ్ చేసి కొన్ని మాడిఫికేషన్స్ చేసిన. అయితే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు వివోది ఫోన్ ఉంది కదా, అది ఫోటోగ్రఫీకి బెస్ట్ అని అంటున్నారు అందరూ, ఐఫోన్ వచ్చేసి వీడియోకి బెస్ట్ అంటున్నారు కదా, దాన్ని కూడా కిల్ చేసేయచ్చు. అంత క్వాలిటీ ఫొటోస్ ఇంకా అంత క్వాలిటీ వీడియో వస్తుంది. నేను ఆ వీడియో కంప్లీట్ అంటే కొన్ని శాంపుల్స్ షూట్ చేసినాక వీడియో కంప్లీట్ చేద్దామని నేను ఇంకా దాన్ని స్టార్ట్ చేయలే వీడియో ఎడిటింగ్. అది నేను దాని రిజల్ట్ చూస్తే మీరు షాక్ అయిపోతారు. S24లో అంత క్వాలిటీ వీడియో ఇంకా అంత క్వాలిటీ ఫొటోస్ వస్తాయని చెప్పేసి ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ వీక్ అట్లా చేసి పెడతా. మళ్ళీ కలుస్తా, బాయ్. లైక్ కొట్టిండ్రు కదా, కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. బాయ్.